ఫిబ్రవరి 7న థియేటర్స్లో దూల కొట్టేస్తా. తండేల్ జాతర ఈవెంట్లో హీరో అక్కినేని నాగచైతన్య. తండేల్ సినిమా విశేషాలు ఇప్పుడు ప్రేక్షకుల్ని మరింత ఆకట్టుకుంటున్నాయి. ఈ ప్రాజెక్టులో అక్కినేని నాగచైతన్య, సాయి పల్లవి ప్రధాన పాత్రలో కనిపించనున్నారు. దర్శకుడు చందు మొండేటి, మెగా ప్రొడ్యూసర్స్ అల్లు అరవింద్ సమర్పణలో గీతా ఆర్ట్స్ బ్యానర్ పై తెరకెక్కిన ఈ చిత్రం 7 ఫిబ్రవరి 2025న విడుదలవుతుంది. ఫ్రీ రిలీజ్ ఈవెంట్స్ ప్రమోషన్స్ తో ఈ సినిమా గురించి అనేక అంచనాలు మరింత పెరిగాయి. ఈ సందర్భంగా జరిగే తండేల్ జాతర ఈవెంట్లో నాగచైతన్య, సాయి పల్లవి మరియు ఇతర ప్రముఖులు సినిమాకు సంబంధించిన అనుభవాలు పంచుకున్నారు. నాగచైతన్య తన అనుభవాలు పంచుకుంటూ ఈ సినిమాను తన కెరీర్లో ప్రత్యేకమైన చిత్రంగా పేర్కొన్నారు. సాయి పల్లవి కూడా తన పాత్ర గురించి నాగచైతన్యతో కలిసి పనిచేయడం గురించి సంతోషం వ్యక్తం చేశారు. డైరెక్టర్ సందీప్ రెడ్డి వంగ, నిర్మాత బన్నీవాసు, సంగీత దర్శకుడు దేవిశ్రీ ప్రసాద్ మరియు ఇతర టీం సభ్యులు ఈ చిత్రంలో పనిచేసిన అనుభవాలను పంచుకున్నారు. తండేల్ సినిమాలో మత్స్యకారుల కథను ఆధారంగా తీసుకుని ఈ సినిమాను ఆచరణాత్మకంగా తీసుకున్నట్లు, ఈ చిత్రంలో ముఖ్యమైన కథాంశం సైతం ఉన్నట్లు తెలిపారు. ఇక ఈ సినిమా 7 ఫిబ్రవరి 2025న ప్రపంచవ్యాప్తంగా విడుదలవుతుంది. విష్ణు మంచు కన్నప్ప నుంచి ప్రళయకాల రుద్రుడిగా ప్రభాస్ లుక్ విడుదల. విష్ణు మంచు డ్రీమ్ ప్రాజెక్ట్ గా కన్నప్ప సినిమా మోహన్ బాబు అత్యంత భారీ ఎత్తున నిర్మిస్తున్నారు. ఈ సినిమా ఏప్రిల్ 20న ప్రపంచవ్యాప్తంగా విడుదల కానుంది. ప్రమోషన్స్ లో భాగంగా ప్రతి సోమవారం చిత్రంలోని కొత్త అప్డేట్ ను షేర్ చేస్తున్నారు. ఈ క్రమంలో ప్రభాస్ పాత్రను రివీల్ చేశారు. ఆయన చిత్రంలో రుద్రుడిగా కనిపించబోతున్నారు. శివాజ్ఞ పరిపాలకుడిగా ఆయన పోషించే పాత్ర పవర్ఫుల్ గా ఉంటుంది. ప్రభాస్ యొక్క వేషాధరణ, లుక్ దైవత్వాన్ని ప్రతిబింబిస్తుంది. ఇప్పటికే శివుడిగా అక్షయ్ కుమార్, పార్వతీమాతగా కాజల్ ఫస్ట్ లుక్ పోస్టర్ ను విడుదల చేశారు. సినిమాలో మోహన్ లాల్, శరత్ కుమార్, మోహన్ లాల్, బ్రహ్మానందం వంటి ప్రఖ్యాత నటనటులు పాల్గొంటున్నారు. ఇప్పటికే విడుదలైన టీజర్ ప్రేక్షకుల్లో భారీ అంచనాలు సృష్టించింది. అలాగే కన్నప్ప టీం 12 జ్యోతిర్లింగాలను సందర్శించే కార్యక్రమంలో ఉంది. కర్మస్థలం వంటి అద్భుతమైన చిత్రంలో నటించడం చాలా సంతృప్తి కలిగింది. ఫస్ట్ లుక్ లాంచ్ ఈవెంట్లో హీరోయిన్ అర్చన. రాయల్ ఫిల్మ్ బ్యానర్ పై శ్రీనివాస్ సుబ్రహ్మణ్య నిర్మాణంలో రాకీ శర్మ దర్శకత్వంలో కర్మస్థలం సినిమా రూపొందింది. ఈ చిత్రం పాన్ ఇండియా స్థాయిలో విడుదల కానుంది. తాజాగా ఈ చిత్రానికి సంబంధించిన ఫస్ట్ లుక్ పోస్టర్ ఆదివారం విడుదలైంది. ఈ పోస్టర్లో అర్చనా శాస్త్రి అద్భుతంగా కనిపిస్తున్నారు. ఆమె పాత్ర విశేషంగా ఆకట్టుకుంటుంది. మౌలికంగా మహిషాసురమర్దిని కాన్సెప్ట్ తో తెరకెక్కిన ఈ చిత్రానికి VFX వాడకం ఎక్కువగా కనిపిస్తుంది. హీరోయిన్ అర్చన మాట్లాడుతూ ఈ సినిమా తనకి ఎంతో ప్రత్యేకమని, రాకీ శర్మన్ కథను అద్భుతంగా నేరేట్ చేశారని చెప్పారు. దర్శకుడు రాకీ శర్మన్ మాట్లాడుతూ ఈ చిత్రం పాన్ ఇండియా రేంజ్ లో ఆకట్టుకుంటుందని, అర్చన అందించిన సహకారం ఎప్పటికీ మర్చిపోలేనన్నారు. సంగీత దర్శకుడు ML రాజా కూడా తన పని గొప్పగా చేశారని అభిప్రాయపడ్డారు. సిద్ధు జొన్నలగడ్డ, రవికాంత్ పెరపు, రాణా దగ్గుపాటి ఇట్స్ కాంప్లికేటెడ్ ఫిబ్రవరి 14న థియేటర్లో విడుదల. స్టార్ బాయ్ సిద్ధు జొన్నలగడ్డ నటించిన రొమాంటిక్ కామెడీ చిత్రం కృష్ణ అండ్ హిజ్ లీలా 2020లో ఓటీటీలో విడుదలై ఇన్స్టంట్ హిట్ సాధించింది. ఇప్పుడు చిత్రం ప్రేమికుల రోజున ఫిబ్రవరి 14న థియేటర్లో విడుదల కానుంది. ఈ చిత్రానికి కొత్త టైటిల్ ఇట్స్ కాంప్లికేటెడ్ గా మార్చి విడుదల చేస్తున్నారు. రాణా దగ్గుపాటి, సిద్ధు జొన్నలగడ్డ, దర్శకుడు రవికాంత్ పెరపు ప్రమోషనల్ వీడియోలో ఈ అనౌన్స్మెంట్ చేశారు. ఈ సినిమా కంటెంట్ కు అనుగుణంగా కొత్త టైటిల్ జోడించడం మరింత ఆసక్తి సృష్టించింది. శ్రీచరణ్ పాకాల సంగీతం అందించిన ఈ చిత్రానికి షానియల్ డియో, సాయి ప్రకాష్, ఉమ్మడి సింగ్ డిఓపిగా పనిచేశారు. ఇట్స్ కాంప్లికేటెడ్ సినిమా హ్యూమర్, ఎమోషనల్ హైలు అందిస్తుందని ప్రామిస్ చేశారు. తండేల్ ప్యూర్ లవ్ స్టోరీ, చాలా గూస్ బంప్స్ మూమెంట్స్ ఉంటాయి. సినిమా డెఫినెట్ గా బిగ్ హిట్ అవుతుంది. నిర్మాత బన్నీవాసు, యువ సామ్రాట్ అక్కినేని నాగచైతన్య, సాయి పల్లవి నటించిన హైలీ యాంటిపేటెడ్స్ మూవీ తండేల్ ఫిబ్రవరి 7న విడుదల కానుంది. చందు మొండేటి దర్శకత్వంలో అల్లు అరవింద్ సమర్పణలో గీతా ఆర్ట్స్ బ్యానర్ పై బన్నీవాసు ఈ సినిమాను నిర్మించారు. సినిమా ప్యూర్ లవ్ స్టోరీగా రూపొందింది. చైతన్య పాత్ర సాంప్రదాయమైన ఫిషర్ మ్యాన్ గా ఉంటుంది. చందు గారి కథను అనేక రీసెర్చ్ తో డెవలప్ చేశారు. తండేల్ టైటిల్ గుజరాతీ వర్ష్, గుజరాత్ పోర్టులో చేపల వ్యాపారానికి సంబంధించి ఉంటుంది. ఈ సినిమాలో సాయి పల్లవి, చైతన్య అద్భుతమైన పెర్ఫార్మెన్స్ ఇచ్చారు. దేవిశ్రీ సంగీతంతో ఈ చిత్రం నేచురల్, ఒరిజినల్ సముద్రంతో షూట్ చేయబడింది. తండేల్ ట్రైలర్ చూస్తే మరింత ఆసక్తికరమైన కంటెంట్ ప్రేక్షకుల్ని ఆకర్షించబోతుంది. ప్రపంచవ్యాప్తంగా 303 కోట్లకు పైగా వసూలు సాధించిన ఫస్ట్ తెలుగు రీజనల్ మూవీగా చరిత్ర సృష్టించిన సంక్రాంతికి వస్తున్నాం. విక్టరీ వెంకటేష్ నటించిన సంక్రాంతికి వస్తున్నాం చిత్రం తెలుగు సినిమా పరిశ్రమలో అపూర్వమైన విజయాన్ని సాధించింది. 300 కోట్ల వసూలను దాటిన మొదటి తెలుగు రీజనల్ చిత్రంగా చరిత్రలో తన పేరు ముద్రించుకుంది. అనిల్ రావుపూడి దర్శకత్వం వహించిన ఈ ఫ్యామిలీ ఎంటర్టైనర్ హ్యూమర్, ఎమోషనల్ ప్రేక్షకుల్ని అలరించింది. ఈ చిత్రం బాక్సాఫీస్ వద్ద అద్భుతంగా రాణిస్తూ 4వ వారంలోకి చేరుకుంది. 303 కోట్ల వసూళ్లతో తెలుగు చిత్ర పరిశ్రమలో ఇది అత్యంత లాభదాయకమైన చిత్రంగా నిలిచింది. ఫ్యామిలీస్ ఈ చిత్రాన్ని ఆదరిస్తూ బిగ్ స్క్రీన్ పై చూడాల్సిన చిత్రం అని గుర్తించారు. ఆ విజయం ప్రస్తుత సవాలుతో కూడిన పరిస్థితుల్లో మరింత ఆకట్టుకుంది. సంక్రాంతికి వస్తున్నాం అనేక పాన్ ఇండియా చిత్రాల కలెక్షన్ను అధిగమించింది.
చివరి వరకు సస్పెన్స్ మెయింటైన్ అవుతూనే ఉంటుంది. ఒక పథకం ప్రకారం దర్శక నిర్మాత వినోద్ కుమార్ విజయన్, సంచలన దర్శకుడు పూరి జగన్నాథ్ సోదరుడు సాయిరామ్ శంకర్ నటించిన ఒక పథకం ప్రకారం చిత్రం ఫిబ్రవరి 7న ప్రేక్షకుల ముందుకు రానుంది. వినోద్ కుమార్ విజయన్ దర్శకత్వంలో తెరకెక్కిన ఈ సస్పెన్స్ థ్రిల్లర్ వినోద్ విహాన్ ఫిల్మ్ విహారీ సినిమా హౌస్ బ్యానర్ పై రూపొందించింది. ఈ చిత్రం ప్రతి శుక్రవారానికి కొత్త అనుభవాన్ని అందించేలా ఉంటుంది. సినిమా స్టార్ట్ నుంచి ఎండింగ్ వరకు ప్రేక్షకుల్ని సీటు అంచున కూర్చోబెట్టేలా ఉంటుంది. విలన్ ఇంటర్వెల్ తర్వాత గుర్తించడానికి 10,000 బహుమతిగా ఇవ్వాలని ప్రమోషన్స్ లో ప్రకటించారు. సాయిరామ్ శంకర్ పాత్రకు కొత్త షేడ్స్ ఉన్నాయి. శృతి సోది, అసీమా నర్వాల్, సముద్రకని పాత్రలు కూడా ఆకట్టుకున్నాయి. ఒక పథకం ప్రకారం స్క్రీన్ ప్లే ద్వారా ప్రేక్షకుల్ని నూతన అనుభవిస్తుంది. తలా మూవీ తెలుగు అండ్ తమిళ ట్రైలర్ రిలీజ్ చేసిన మక్కల్ సెల్వన్ విజయ్ సేతుపతి దర్శకుడు అమ్మా రాజశేఖర్ రణం సినిమాతో సత్తా చాటిన తర్వాత తనయుడు అమ్మా రాగిన్ రాజ్ హీరోగా నటిస్తున్న తలా సినిమాతో ప్రేక్షకుల ముందుకు రానున్నారు. ఈ చిత్రం ట్రైలర్ కు తెలుగులో అద్భుతమైన స్పందన వచ్చింది. మరియు తమిళ ట్రైలర్ కు విజయ్ సేతుపతి చేత విడుదల చేశారు. విజయ్ సేతుపతి ఈ చిత్రాన్ని చూసి చాలా ఇంప్రెస్ అయ్యారని, ఈ మూవీతో రాగిన్ రాజ్ కు పెద్ద కెరీర్ ప్రారంభమవుతుందని ప్రశంసించారు. తలా మూవీ కథతో సూపర్ హిట్ గ్యారంటీ అన్నట్లు ఇండస్ట్రీలో మాటలు వినిపిస్తున్నాయి. ఈ చిత్రం వ్యాలంటైన్స్ డే సందర్భంగా ఈ నెల 14న విడుదల కానుంది. వ్యాలంటైన్ పేరుతో ప్రమోషన్స్ జరిపే ఫీచర్ విశేషం. రాణా దగ్గుబాటి, దుల్హర్ సల్మాన్, సెల్వమణి, సెల్వరాజ్, స్పిరిట్ మీడియా అండ్ వెఫరర్ ఫిల్మీ మల్టీ లాంగ్వేజెస్ ఫిల్మ్ కాంతా ఇంటెన్స్ ఫస్ట్ లుక్ పోస్టర్ రిలీజ్. రాణా దగ్గుబాటి, దుల్హర్ సల్మాన్, సురేష్ ప్రొడక్షన్ మరియు స్పిరిట్ మీడియా భాగస్వామ్యంలో రూపొందుతున్న మల్టీ లింగ్వల్ చిత్రం కాంతా శబరి. సెల్వమణి, సెల్వరాజ్ దర్శకత్వం వహించిన ఈ చిత్రంలో దుల్హర్ సల్మాన్ ప్రధాన పాత్రలో నటిస్తుండగా భాగ్యశ్రీ ఫిమల్ లీడ్ గా కనిపించనుంది. ఈ చిత్రం 1950 మద్రాసు నేపథ్యంలో మానవ సంబంధాలు, సామాజిక సంక్షేత్రాలను పరిశీలిస్తుంది. దుల్హర్ సల్మాన్ 13వ సంవత్సరంలో సినిమా పరిశ్రమలో అద్భుతమైన ప్రయాణాన్ని పూర్తి చేశారని ఆయన కొత్త హెయిర్ స్టైల్తో సూట్లో చూపిన పోస్టర్ను విడుదల చేశారు. కాంతా షూటింగ్ పూర్తయిందని, ప్రస్తుతం పోస్ట్ ప్రొడక్షన్ జరుగుతుందని, ఈ చిత్రం గొప్ప కథతో అద్భుతమైన డిజైన్తో ప్రేక్షకుల ముందుకు రానుంది. ఆనంది ఆర్ట్స్ క్రియేషన్ సమర్పణలో లావణ్య త్రిపాఠి, దేవ్ మోహన్ ప్రధాన పాత్రధారులుగా దుర్గాదేవి పిక్చర్స్ సతీ లీలావతి పూజా కార్యక్రమాలు లాంఛనంగా ప్రారంభమయ్యాయి. ప్రముఖ నిర్మాణ సంస్థ ఆనంది ఆర్ట్స్ సమర్పణలో లావణ్య త్రిపాఠి, దేవ్ మోహన్ ప్రధాన పాత్రలు నటిస్తున్న చిత్రం సతీ లీలావతి ప్రారంభమైంది. ఈ చిత్రాన్ని భీమిలి కబడ్డీ జట్టు చిత్రం దర్శకుడు తాతినేని సత్య దర్శకత్వంలో నాగ్ మోహన్ బాబు, ఎం రాజేష్ టీ నిర్మాతలు రూపొందిస్తున్నారు. సోమవారం ఉదయం ఈ సినిమా పూజా కార్యక్రమాలు రామోజీ ఫిల్మ్ సిటీలో నిర్వహించారు. మెగా ప్రిన్స్ వరుణ్ తేజ్, జమినీ కిరణ్, దర్శకుడు తాతినేని సత్య, సీనియర్ దర్శకుడు టీఎల్వి ప్రసాద్ వంటి ప్రముఖులు ఈ కార్యక్రమంలో పాల్గొన్నారు. సినిమా ఫస్ట్ లుక్ సాంకేతిక అంశాలు మరియు లావణ్య, దేవ్ మోహన్ జోడిగా మెప్పించే విధంగా ఉంటుందని చిత్ర బృందం పేర్కొంది. రెగ్యులర్ షూటింగ్ ఈ రోజు నుంచే ప్రారంభమవుతుంది. సతీ లీలావతి అన్ని వర్గాల ప్రేక్షకులను రొమాంటిక్ ఎంటర్టైనర్ గా చేరున్నట్లు పేర్కొన్నారు. ది అవార్డ్ ట్రైలర్ను విడుదల చేసిన సురేష్ ప్రొడక్షన్ అధినేత దగ్గుబాటి సురేష్ బాబు. ది అవార్డ్ 1996 చిత్రం భూదాన్ పోజంపల్లికి చెందిన యువ దర్శకుడు బడుగు విజయ్ కుమార్ దర్శకత్వం వహించి చేనేత కళాకారుల సంఘటన ఆధారంగా రూపొందించబడింది. ఈ సినిమా చేనేత కళాకారుల బాధలను, దళారుల చేతిలో వారు ఎలా మోసపోతున్నారన్న కథను సామాజిక అంశంగా చూపిస్తుంది. శ్రీకాంత్ సి సమక్షంలో మెగా మేజ్ ఎంటర్టైనర్స్ పతాకంపై చిరందాసు ధనంజయ్ నిర్మించారు. హైదరాబాద్ రామనాయుడు స్టూడియోలో సురేష్ ప్రొడక్షన్ అధినేత శ్రీ సురేష్ బాబు చేతుల మీదుగా ట్రైలర్ విడుదల జరిగింది. సురేష్ బాబు ఈ ట్రైలర్ను చూసి దర్శకుడు, నిర్మాత, నటీనటులను అభినందించారు. సినిమా సాంకేతికంగా కంటెంట్ ద్వారా మంచి హృదయంతో చేయబడిందని, ప్రేక్షకులకు నచ్చుతుందన్నారు. శ్రీరామ్ రెడ్డి, సాయి చంద్ర ప్రధాన పాత్రలో నటిస్తున్న ఈ చిత్రానికి సంగీతం ప్రశాంత్ మార్క్, సినిమాటోగ్రఫీ లింగగౌడ్ నిర్మించారు. ది అవార్డ్ 1996 త్వరలో ప్రేక్షకులకు ముందుకు వస్తుందని నిర్మాత ధనంజయ్ తెలిపారు. ఆ హీరోను అలా పిలుస్తాను. కీర్తి సురేష్. మలయాళ స్టార్ హీరో దిలీప్ కు హీరోయిన్ కీర్తి సురేష్ కు మధ్య మంచి అనుబంధం ఉంది. గతంలో దిలీప్ హీరోగా నటించిన ఓ సినిమాలో కీర్తి సురేష్ అతని కూతురుగా నటించింది. ఆ సినిమా తర్వాత వారి మధ్య స్నేహబంధం మరింత పెరిగిందట. చిన్నతనం నుంచి కీర్తి దిలీప్ ను అంకుల్ అని పిలిచేదట. అయితే కొన్ని సంవత్సరాల తర్వాత కీర్తి దిలీప్ సరసన గర్ల్ ఫ్రెండ్ పాత్రలో నటించాల్సి వచ్చింది. అప్పుడు కూడా అతన్ని అంకుల్ అని పిలవగా దిలీప్ కాస్త అసహనానికి గురయ్యాడు. ఆయన కీర్తిపై ఇకపై అన్నయ్య అని పిలవాలని సూచించాడు. దాంతో అప్పటి నుంచి కీర్తి దిలీప్ ను అన్నయ్య అని పిలుస్తుందంట. ఈ అనుబంధాన్ని గురించి కీర్తి సురేష్ ఇటీవల మాట్లాడుతూ తమ స్నేహం చిన్ననాటి పరిచయంతో మొదలై సహనటులుగా కొనసాగిందని తెలిపారు. తండేల్ నా కెరీర్లో చాలా స్పెషల్ మూవీ. నాగ చైతన్య. తండేల్ సినిమాకు సంబంధించిన జాతర ఈవెంట్ చాలా గ్రాండ్ గా జరిగింది. మరి దీనిపై నాయిక సాయి పల్లవి మరియు హీరో నాగ చైతన్య తమ అనుభవాలను పంచుకున్నారు. నాగ చైతన్య తన కంట్రిబ్యూషన్ గురించి మాట్లాడుతూ ఈ సినిమా తన కెరీర్లో ప్రత్యేకమైందని, తన పాత్రలో జరిగిన ట్రాన్స్ఫర్మేషన్ ను చందు మొండేటి మరియు బన్నీ వాసుకు ధన్యవాదాలు తెలిపారు. సాయి పల్లవి కూడా సినిమా కోసం చైతన్యం చేస్తున్న కఠినమైన కష్టాన్ని ప్రశంసించారు మరియు దేవిశ్రీ ప్రసాద్ యొక్క అద్భుతమైన సంగీతాన్ని మరియు ఈ సినిమా విజువల్స్ ని అభినందించారు. ఈవెంట్లో సందీప్ రెడ్డి వంగ కూడా భాగంగా పాల్గొని ఈ సినిమా గురించి తన అభిప్రాయాలు పంచుకున్నారు. ఆయన చైతన్య గారితో మంచి అనుబంధం ఉండడంతో పాటు చందు తీసుకున్న కథకు ఎమోషనల్ కనెక్ట్ ఉందని అన్నారు. సినిమా ఫిబ్రవరి 7న విడుదల కానుంది మరియు చిత్ర బృందం ఈ సినిమా అత్యంత విజయవంతమయ్యేలా ఉందని పూర్తిగా విశ్వసిస్తుంది.
అల్లు అర్జున్ అందుకే రాలేకపోయారట. అక్కినేని నాగచైతన్య మరియు సాయి పల్లవి జంటగా నిర్మించిన చిత్రం తండేల్. ఈ సినిమాకు చందు మొండేటి దర్శకత్వం వహించారు. ఈ సినిమా ప్రీ రిలీజ్ ఈవెంట్ శనివారం జరగాల్సి ఉండగా అనివార్య కారణాల వల్ల ఆదివారం జరిగింది. చిత్ర బృందం ఈ ఈవెంట్ను చాలా గ్రాండ్ గా ప్లాన్ చేసింది. మొదట ఈవెంట్కు ఐకాన్ స్టార్ అల్లు అర్జున్ ముఖ్య అతిథిగా రానున్నారని టీం ప్రకటించింది. అల్లు అర్జున్ ఫ్యాన్స్ ఈ ఈవెంట్పై ఎక్కువ ఆసక్తి చూపించారు. కానీ చివరిలో బన్నీ రాలేకపోయారు. ఈ విషయం గురించి నిర్మాత అల్లు అరవింద్ వివరణ ఇచ్చారు. బన్నీ ఫారెన్ నుంచి వచ్చి అతనికి తీవ్రమైన గ్యాస్ట్రిక్ సమస్య ఏర్పడిందని, అందుకే ఈవెంట్ హాజరు కావడం కాలేదని బన్నీ తన అభిమానులకు ఈ విషయాన్ని చెప్పమని కోరారు. దయచేసి ఎవరు కూడా అపార్థం చేసుకోవద్దని తెలిపారు. తండేల్ చిత్రానికి దేవిశ్రీ ప్రసాద్ సంగీతం అందిస్తున్నారు. ఈ సినిమా కోసం మంచి హిట్ ట్రాక్లు ఇప్పటికే సృష్టించారు. సాయి పల్లవిపై సందీప్ రెడ్డి కామెంట్స్ వైరల్. నాగ చైతన్య, సాయి పల్లవి ప్రధాన పాత్రలో నటించిన పాన్ ఇండియా చిత్రం తండేల్ ఫిబ్రవరి 7న విడుదలకు సిద్ధంగా ఉంది. ఈ సినిమా ప్రీ రిలీజ్ ఈవెంట్ కు ముఖ్య అతిథిగా హాజరైన దర్శకుడు సందీప్ రెడ్డి వంగ సాయి పల్లవిపై చేసిన కామెంట్స్ ఇప్పుడు వైరల్ అవుతున్నాయి. సందీప్ రెడ్డి వంగ మాట్లాడుతూ, అర్జున్ రెడ్డి సినిమాలో హీరోయిన్ పాత్ర కోసం మొదట సాయి పల్లవిని పరిగణించారని మలయాళ కోఆర్డినేటర్ తో కూడా మాట్లాడినట్లు తెలిపారు. నా సినిమాలో రొమాంటిక్ సీన్స్ ఎక్కువగా ఉంటాయని చెప్పినప్పుడు ఆ కోఆర్డినేటర్ నాకు సాయి పల్లవి ఈ రకమైన సీన్స్ చేయబోయేదని, ఆమె ఖచ్చితంగా స్లీవ్లెస్ దుస్తులు ధరించబోదని చెప్పాడు. అయితే సాయి పల్లవి ఇప్పటికీ తన నిబంధనలకు సంబంధించిన మార్పులు చేయలేదు. అన్ని సహజంగా ఉండేలా ఆమె తన పాత్రలను ఎంచుకుంటున్నారని సందీప్ ఆమె యొక్క మననీయతను ప్రశంసించారు. ఈ వ్యాఖ్యలు ఇప్పుడు సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి. సాయి పల్లవిపై అభిమానులు ఆమె నిబద్ధతను కొనియాడుతున్నారు. త్రివిక్రమ్ బన్నీ సినిమాపై లేటెస్ట్ అప్డేట్స్. ఐకాన్ స్టార్ అల్లు అర్జున్ ప్రముఖ దర్శకుడు త్రివిక్రమ్ శ్రీనివాస్ తో కలిసి ఓ కొత్త ప్రాజెక్టును ప్రకటించారు. ఈ సినిమా కోసం అభిమానులు భారీ ఆసక్తితో ఎదురుచూస్తున్నారు. ప్రస్తుత సమాచారం ప్రకారం ఈ సినిమా ఈ నెలాఖరు నుంచి ప్రారంభం కానుంది. బన్నీ కొత్త లుక్పై త్రివిక్రమ్ ప్రిపరేషన్ చేస్తున్నట్లు సమాచారం. పాత గెటప్ సెటప్ పై ఇప్పటికే క్లారిటీ వచ్చిందని తెలుస్తుంది. ఇది జులై, సన్ ఆఫ్ సత్యమూర్తి, ఆ వైకుంఠపురం వంటి సూపర్ హిట్ల తర్వాత అల్లు అర్జున్ త్రివిక్రమ్ జంటగా వస్తున్న 4వ చిత్రం. ఈ సినిమాను 300 కోట్ల భారీ బడ్జెట్ తో తెరకెక్కించున్నారని తెలుస్తుంది. హారిక హాసిని క్రియేషన్స్, గీతా ఆర్ట్స్ కలిసి ఈ భారీ ప్రాజెక్టును నిర్మించనున్నారు. సంగీతం కోసం తమన్ను ఎంపిక చేసినట్లు కూడా సమాచారం. ఈ చిత్రంపై సూపర్ హిట్ అంచనాలున్నాయి. తద్వారా సినిమాకు భారీ స్థాయి ఆశలు నెలకొన్నాయి.